అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ప్రతిరోజు రాత్రి వస్తుంది, ఉదయం వస్తుంది. రాత్రి పగలు రావడానికి ఆధారము దేవుడు సృష్టించిన సూర్యుడు. దేవుని కృపను బట్టి ఈ సూర్యుడు ఉన్నంతకాలము రాత్రి వెంబడి పగలు వస్తూనే ఉంటాయి. ఆమేన్. మనం రాత్రి నిద్రపోయి పడుకుంటాము, అయితే తిరిగి ఉదయమున ఖచ్చితంగా లేస్తామనే గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఎవరైతే దావీదు వలె దేవుని ఆధారము చేసుకొని ఈ లోకంలో జీవిస్తారో వారు పండుకొని నిద్రపోయి తిరిగి సంతోషంతో మేలుకుంటారు. ఆమేన్. అందుచేత రాత్రుళ్ళు పడుకునే ముందు ప్రార్థనలో మన ప్రాణములను ఆయనకు అప్పగించి సురక్షితంగా నిద్రపోయి తిరిగి ఉదయమున మేలుకొని ఆయనకు వందనాలు చెల్లించుకుందాము. ప్రభువా, ఇటువంటి కృప మాకు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మా ప్రాణములకు మీరే ఆధారము. మాకు సుఖనిద్రను దయచేసి ఉదయాన్నే తిరిగి లేచి మిమ్ములను స్తుతించినట్లు నూతన దినమును మాకు అనుదినము ప్రసాదించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలకు అటువంటి కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.